ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్గా మనం ఎవరైనా సరే కాల్స్ని మనము సెక్యూరిటీ పర్పస్ రికార్డ్ చేయాలనుకుంటే మనం ఈజీగా చేయగలుగుతాం నార్మల్ కాల్స్ని. అలా కాకుండా మనం వాట్సాప్ కాల్స్ని రికార్డ్ చేయగలమా అంటే అది పాసిబుల్ కావడం జరగదు. కానీ మీకు ఒక హిడెన్ ఫీచర్ని అయితే పరిచయం చేస్తాను. దీని ద్వారా మీకు వచ్చే వాట్సాప్ కాల్స్ ఉంటాయి చూడండి, అది ఫ్రాడ్ కాల్స్ కావచ్చు. ప్రతి ఒక్క కాల్స్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు ఏ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే చాలామంది మీకు చెప్పి ఉండొచ్చు వాట్సాప్ కాల్ ఇలా రికార్డ్ చేసుకోవచ్చు, అలా రికార్డ్ చేసుకోవచ్చు, కానీ ఆ మెథడ్స్ అన్నీ సరిగ్గా వర్కౌట్ కావన్నమాట. నేను ఈ వీడియోలో మీకు ఎవ్వరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ చెప్తానని చెప్పాను కదా. మీరు జాగ్రత్తగా కొంచెం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ కాల్ని రికార్డ్ చేయాలంటే మాత్రం ఒక చిన్న టెక్నిక్ని అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ మనకి ఇలా అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఇది టోటల్గా మనకు టోటల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కాకపోతే ప్రతి ఒక్క పర్మిషన్ని మనం ఇక్కడ నుంచి గ్రాంటెడ్గా అలో చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి మీరు గ్రాంటెడ్గా అలో చేస్తేనే ఈ అప్లికేషన్ అయితే పనిచేస్తుంది, లేదనుకుంటే పనిచేయదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆథరైజ్ అడుగుతుంది. ప్రతి ఒక్క దానికి మనం ఇక్కడ నుంచి ఇన్స్టాల్ సర్వీస్లోకి వెళ్ళేసి ప్రతి ఒక్క పర్మిషన్ని మనం గ్రాండ్గా ఇక్కడ నుంచి అలో చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆటో కాల్ రికార్డ్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను అలో చేయడం జరిగింది. ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నాను. టోటల్గా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను లైవ్లో మీకు రికార్డింగ్ కూడా చేసి అయితే చూపిస్తాను. మీకు స్టార్టింగ్లో ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోమంటుంది సెక్యూరిటీ పర్పస్, ఎవరు వినకుండా. అలాంటప్పుడు సింపుల్ నేను 1 2 3 4 మీ ముంగట్నే జస్ట్ నార్మల్గా మీకు చూపించడానికి అయితే పెడుతున్నాను. దెరాఫ్టర్ మీకు ఒక మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీ మొబైల్లో ఉన్న మెయిల్ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకుంటే ఓకే, లేదనుకుంటే మీరు మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దెరాఫ్టర్ మీరు ఓకే మన లిక్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు అంతా ఎంటీ ఉంది కదా. ఇప్పుడు నేను వేరే మొబైల్కి డైరెక్ట్గా కాల్ నెట్ చేస్తాను, అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనమాట. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సింపుల్గా ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నేను లైవ్ రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తాను చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇది ఒరిజినల్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నేను అదే అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ప్రజెంట్ మనం పెట్టుకున్న పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని మనం తీసిన మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు నేను యాడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు లీస్ట్లో ఆటోమేటిక్గా దీంట్లోనే కనిపిస్తుంది. ప్రజెంట్ నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటో కాల్లోనే టోటల్ హిస్టరీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే మనకు ప్రజెంట్ నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఎలాంటి కాల్స్ అయితే మీకు చూపించదన్నమాట. ఇలా మాత్రమే మీకు పాసిబుల్ అవుతుంది. ఇలా మాత్రమే మీ యొక్క వాట్సాప్ కాల్ని మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 100% దీంట్లోకి అయితే వచ్చేస్తుంది. పైగా ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది అనమాట. లైక్ దిస్ మీరు ఎప్పుడైనా వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే రికార్డ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ అప్లికేషన్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.